టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలుగు వెండితెరకు పరిచయమై ఇప్పటికే దాదాపు 15 ఇయర్స్ పూర్తి చేసుకుంది. ఈ మధ్య సమంత క్వీన్ అంటూ జీ తెలుగులో కూడా అవార్డ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఏం మాయ చేసావే మూవీ ద్వారా అడుగుపెట్టి ఈ మూవీలో నాగ చైతన్యతో యాక్ట్ చేసి అభిమానులను సొంతం చేసుకుంది. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేసిన ఈ మూవీ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ క్యారెక్టర్ లో యాక్ట్ చేసి ఫ్యాన్స్ ని తన వైపు తిప్పుకుంది. ఈ మూవీ రిలీజ్ అయి ఇప్పటికే 15 ఏళ్లు కంప్లీట్ అవుతుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కోసం ఏం మాయ చేసావే మూవీ మరోసారి బిగ్ స్క్రీన్ పై రిలీజ్ చేస్తున్నారు. 2010 లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ వచ్చే నెల 18న రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ కోసం మరోసారి చైతు సమంతలు ఒకే స్టేజ్ పై కనిపిస్తారంటూ చాలా వార్తలు వస్తున్నాయి. డివోర్స్ తర్వాత వీరిద్దరూ జంటగా ఎక్కడా కనిపించలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వీరిద్దరు కలిస్తే ఫ్యాన్స్ చూడాలని ఎంతగానో కోరుకుంటున్నారు. దీంతో శామ్ చైతులు ఏం మాయ చేసావే ప్రమోషన్ లో కలుసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా వీటిపై హీరోయిన్ సమంత స్పందించింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే, తాజాగా సమంత ఈ వార్తల్ని కొట్టిపారేసింది. నేను ఏం మాయ చేసావే సినిమాను ప్రమోట్ చేయడం లేదు. ఒకవేళ ఆ మూవీ రిలీజ్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం, అది నా ప్రాబ్లం కాదు. నేను అస్సలు ఈ మూవీని ప్రమోట్ చేయడం లేదు. అయితే ఈ టాక్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియడం లేదు. ఈ సినిమాను జంటగా కలిసి చూడాలని అభిమానులు ఇష్టపడొచ్చు, కానీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మేము జీవించలేం కదా అంటూ శామ్ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ కలిసి చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. తాను యాక్ట్ చేసిన మొదటి సినిమా ఏం మాయ చేసావే కాదని రాహుల్ రవీంద్రన్ యాక్ట్ చేసిన తమిళ చిత్రం మాస్కోవిన్ కావేరి అనే సమంత చెప్పుకొచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే చాలా గ్యాప్ రావడంతో ఎవరికి ఆ సినిమా గుర్తులేదని చెప్పుకొచ్చింది. నేను యాక్ట్ చేసిన రెండో మూవీ ఏం మాయ చేసావే. దీంతో సమంత నాగ చైతన్యలు ఏం మాయ చేసావే ప్రమోషన్స్ కోసం కలవడం లేదని ఈజీగా అర్థమవుతుంది. అంతేకాక నిన్న నైట్ మూవీ మేకర్స్ ఈ మూవీ రీ రిలీజ్ చేయబోతున్నారు జూన్ 18న అంటూ చెప్పుకొచ్చారు. అయితే మార్నింగ్ జిమ్ కి వెళ్ళిన సమంత సడన్ గా ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. ఫోన్ లో మాట్లాడుతూ ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. మీడియా వాళ్ళు మాత్రం ఆలోచించకుండా ఒకటి తర్వాత ఒకటి ప్రశ్నలు అడుగుతూ సమంతని ఇబ్బంది పెట్టేశారు. స్టాప్ ఇట్ గైస్ అంటూ చాలా కోపంగా తిరిగి వెళ్లిపోయింది సమంత.